ఉద్యమంలో చంద్రబాబు నాయుడే ప్రధాన టార్గెట్గా తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ చంద్రబాబును అవహేళన గేలి చేస్తున్న సమయంలో కూడా టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ అంటే రాష్ట్ర విభజనకు సహకరించి కాకినాడలోనే ఒక్క ఓటు రెండు రాష్ట్రాలను తీర్మానించి పార్లమెంట్లో కూడా రాష్ట్ర విభజనకు ఫెసిలిటీ చేసిన బీజేపీకి 5 సీట్లు వస్తే టీడీపీకి 15 సీట్లు వచ్చాయి. దట్ షోస్ ద టీడీపీ స్ట్రెంత్ ఇన్ తెలంగాణ. విభజన తర్వాత నేను చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేడు, లోకేష్ ముఖ్యమంత్రి కాలేడు, అయినా తెలుగుదేశానికి 15 సీట్లు వచ్చాయి. తెలుగుదేశానికి 15 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్తో పోటీ పడే స్థాయిలో వచ్చాయి సీట్లు. తక్కువనే కావచ్చు కానీ బట్ పోటీ పడే స్థాయిలో అట్లీస్ట్ పోల్చగల కంపారబుల్ సీట్లు వచ్చాయి. బీజేపీ కన్నా 3 times ఎక్కువ వచ్చాయి. అది బీఆర్ఎస్కి కేసీఆర్కి అర్థమైంది. ఓహో ఇది డిఫరెన్స్. జగన్ సపోర్ట్ బేస్ అదృశ్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీని రిటైన్ చేసుకుంది. కానీ తెలుగుదేశం సపోర్ట్ బేస్ ఏమో అటు కాంగ్రెస్కు పోలేదు గనక, బీఆర్ఎస్ వైపు రాలేదు గనక రాష్ట్ర విభజన కారణాన ఆ సపోర్ట్ బేస్ ఇంకా టీడీపీతోనే ఉంది. ఇది తనకు ఎప్పుడైనా ప్రమాదకరమే అని అర్థమైంది కేసీఆర్కు. అందువల్ల కేసీఆర్ రాజకీయంగా 2014 తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తెలుగుదేశం సపోర్ట్ బేస్ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. సో తెలుగుదేశం సపోర్ట్ బేస్ సాంప్రదాయకంగా యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్ ఉన్న సపోర్ట్ బేస్ కనుక కాంగ్రెస్ను కాంగ్రెస్ వైపు పోలేరు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వైపు రావటానికి స్కోప్ ఉంటుంది గమనించిన కేసీఆర్ ఆపరేషన్ తెలుగుదేశం అని మొదలుపెట్టాడు. అందులో భాగంగానే మీకు టీడీపీలో క్షేత్రస్థాయిలో బలమున్న నేతలందరినీ బీఆర్ఎస్ లాక్కున్నది. మీరు గమనించండి, బీఆర్ఎస్ ఆకర్షించిందో లేదా వాళ్ళు బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ కూడా తెలుగుదేశం స్కూలింగ్ గనక, తెలుగుదేశం శిక్షణలో పెరిగాడు గనక ఈ అండర్స్టూడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ టీడీపీ. తెలంగాణలో తెలుగుదేశం బలం ఎంత అని కేసీఆర్కి అర్థమైనట్టుగా ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఆ పార్టీలోనే పెరిగాడు. ఆ పార్టీకి ట్రైనింగ్ క్యాంపులకు ఇన్ఛార్జ్ ఉండే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ తెలుగుదేశం కనుక అందుకే మీరు గమనించండి, అంతటా కూడా తెలుగుదేశం నాయకులే. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో, మీకు పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డిలో, తుమ్మల నాగేశ్వరరావు సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలో, ఎర్రవెల్లి దయాకర్ రావు మీకు వరంగల్లో, మండా వెంకటేశ్వరరావు నిజామాబాద్లో, మీరు తీయని అందరూ కూడా మీకు తెలుగుదేశం నాయకులే. వీళ్ళంతా కూడా లిస్టు తీయచ్చు. ఆల్ తెలుగుదేశం లీడర్స్, ఇన్ఫ్లుయెన్షియల్ తెలుగుదేశం లీడర్స్ అత్యధికులు మీకు బీఆర్ఎస్లో చేరిపోయారు. అంటే అలా రాష్ట్రం ఎప్పుడైతే వచ్చిందో తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది తెలంగాణలో అనే ప్రశ్న మొదలైందో కేసీఆర్ యాక్ట్ అయి ఆ నాయకులందరినీ తీసుకున్నాడు. దాంతో 2 రకాల లాభాలు బీఆర్ఎస్కి జరిగాయి. ఒకటి, ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ 2014లో పార్టీ లేదు చాలా చోట్ల. ఇప్పుడు మీకు రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, మీకు ఈవెన్ ఖమ్మం జిల్లాలో, చాలా జిల్లాలో పార్టీ లేదు. ఉత్తర తెలంగాణలోనే కొంత బలంగా ఉండే. ఆ గ్యాప్స్ అన్నీ పొడుచుకుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పార్టీ వీక్ ఉండే బీఆర్ఎస్. మహేందర్ రెడ్డి వచ్చాడు, ఆ పొడి చేశాడు. హైదరాబాద్లో వీక్ ఉండే. తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఇలాంటి లీడర్లందరూ వచ్చారు. మీకు దాంతో సిటీ పూడ్చారు. ఖమ్మం జిల్లాలో వీక్ ఉండే. తుమ్మల నాగేశ్వరరావు సండ్ర వెంకటవీరయ్య వచ్చారు, పూడ్చేశారు. సో ఎక్కడెక్కడైతే పార్టీ వీక్ ఉందో ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లందరూ కూడా చాలా బలమైన నాయకులు. మీకు క్షేత్రస్థాయిలో చాలా పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, చాలా రాట్టుతేలిన నేతలు. తెలుగుదేశానికి ఉన్న ప్రత్యేకత కూడా అదే. తెలుగుదేశం ఇది బిగ్ ట్రైనింగ్ గ్రౌండ్. తెలుగుదేశంలో తర్పీదైన వాళ్ళు, ఇప్పుడు ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజంలో చదివిన వాళ్ళు ఎక్కడ మీడియాలోనైనా హిట్ అవుతారు కదా, అలా తెలుగుదేశం శిక్షణలో పెరిగిన నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలు మీరు చూడండి, ఏ పార్టీలు ఉన్నా కూడా రీజనబుల్లీ సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం శిక్షణ అలాంటిది, తెలుగుదేశంలో ఉండే ట్రైనింగ్ అలాంటిది. సో ఆ పార్టీకి ఉన్న ప్రత్యేకత. అందువల్ల మీరు తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో బలమున్న నేతలు కనుక వారు బీఆర్ఎస్కు రావడంతో ఆ గ్యాప్ కాస్త అంటే టీఆర్ఎస్కు ఆనాడు ఉన్న ఆర్గనైజేషనల్ గ్యాప్ కాస్త క్షేత్రస్థాయి గ్రాస్ రూట్స్ గ్యాప్ కాస్త ఫిలప్ అయింది.
దాంతో పాటు తెలుగుదేశం పార్టీ కనుమరుగు చేయగలిగాడు కేసీఆర్. సో తెలుగుదేశాన్ని కనుమరుగు చేయడం ద్వారా యాంటీ కాంగ్రెస్ ఓట్ బేస్ తన వెనకాల కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాలు వదిలివేయకపోవడంతో కేసీఆర్కు మరో అవకాశం కూడా వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. కేసీఆర్ ఏమో ఆ తెలంగాణ రాజకీయాల్ని అలాగే చంద్రబాబు నాయుడు అలాగే పట్టుకొని ఉన్నాడు. మేము తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని పెట్టాడు. ఇక అక్కడి నుంచి మొదలై ఏకంగా 2018లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశాడు. అంటే అంతకుముందు ఓటుకు నోటు అనే అనుభవం కూడా చూసాం. ఇదంతా చూస్తే కేసీఆర్కి అర్థమైందంటే ఓహో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తనకు ఎప్పుడైనా ప్రమాదమే, అది కూడా కాంగ్రెస్ పార్టీతో కూడా తమ బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే తెలుగుదేశం పుట్టిందో ఆ పార్టీతో కలిసైనా తనను ఓడించడానికి చంద్రబాబు వెనుకాడడు అని అర్థమైంది. దాంతో ఇక తెలుగుదేశం పైన ఉధృతంగా అటాక్ మొదలుపెట్టాడు. ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ కాలంలోనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర రాజకీయ నాయకత్వానికి ఒక సింబల్గా ఉద్యమం చూసింది కనుక కేసీఆర్ పని కూడా ఈజీ అయింది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం ఈజీ అయింది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ కావడం వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్తో సాన్నిహిత్యం కావచ్చు, ఇప్పటికీ కూడా యాంటీ చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ అనేది ఒక ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ చేసుకొని తెలంగాణలో